హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం VST 929 DI EGT అనే మోడల్ ట్రాక్టర్ అయితే మనకు తిరుపతిలో లాంచ్ అయిందండి. ఇది తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకు కాటన్ మిల్ దగ్గర ఈ షోరూమ్ అయితే వస్తుందన్నమాట. ఆపోజిట్ నెక్సా షోరూమ్ అని చెప్పొచ్చు. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్గా దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. అలాగే ఇంజన్ పవర్ చూసుకుంటే మనకు 29 HP ఇంజన్తో వస్తుంది. 1331 cc ఇంజన్ కెపాసిటీ అయితే ఉంటుంది. త్రీ సిలిండర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకు 2800 RPM, అలాగే 84.3 Nm టార్క్తో అయితే ఇది వస్తుందన్నమాట. వాటర్ కూల్డ్ సిస్టమ్ అయితే వస్తుంది. అలాగే డ్రై టైప్ డ్యూయల్ ఫిల్టర్స్ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఫుల్లీ కన్సిస్టెంట్ మెస్ అయితే ఉంటుంది. 8 ఫార్వర్డ్ ప్లస్ 2 రివర్స్ అయితే వస్తుంది. దీని గురించి మన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన మెయిన్ సేల్స్ హెడ్ అనమాట. ఆయన దగ్గర మనం పూర్తిగా దీని గురించి అడిగి తెలుసుకుందాం. 929 30 HP ట్రాక్టర్ కేటగిరీ మనకి ఇది చూసుకుంటే లోపల వచ్చేసి యాన్మర్ ఇంజన్ వస్తుంది. జపనీస్ టెక్నాలజీతో వస్తుంది. ఇది 3 పిస్టన్ గల ఇంజన్, వాటర్ కూల్డ్. మీకు వచ్చేసి ముందర వచ్చేసి మీకు యాక్సిల్ తీసుకుంటే డబుల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ వస్తుంది. మీకు దీనివల్ల డబుల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ వల్ల ఏంటి యూజ్ అంటే మీకు టర్నింగ్స్ లో షార్ట్ టర్నింగ్ రేడియస్ అవుతుంది అనమాట. అంటే 2.1 మీటర్ రేడియస్ లెంత్ కట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా పొలంలో సాగు చేసిన పొలంలో కటింగ్ చేసుకోవాలంటే కొన్ని ట్రాక్టర్స్ 2.5 2.4 మీటర్ తిరుగుతుంది. మీకు విడ్త్ తక్కువ ఉండడం వల్ల డబుల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ అవ్వడం వల్ల మీకు 2.1 మీటర్ లోనే కటింగ్ అనేది జరుగుతుంది. ఈ డబుల్ యాక్టింగ్ పవర్ షేరింగ్ వల్ల మీకు ఇంకోటి చూసుకుంటే మీకు ఆర్చర్స్ లో వచ్చేసి ఇది సైలెన్సర్ అనేది లోపలనే ఉంటుంది. మీకు ఎక్కడంటే బయట ఉండదు. చెట్లు కొట్టుకోవడం కానీ, కొమ్మలు తగ్గడం అలాంటివన్నీ జరగదు అనమాట. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసినారు అనుకోండి, వైడర్ సీట్ ఉంటుంది. ఈ సీట్ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ కంఫర్ట్ గా ఉంటుంది. స్లైడింగ్ సీట్ అనమాట. మీకు ఇంకంటే కుషనింగ్ ఉంటుంది. లైక్ కార్ లో మీరు ఏదైతే కార్ లో డ్రైవ్ చేసుకుని వెళ్తుంటారో కుషనింగ్ యాక్షన్ ఉంటుంది. వెయిట్ ని బట్టి ఈ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు కాన్స్టెంట్ మిస్ గేర్ బాక్స్ వస్తుంది. 30 HP కేటగిరీ వస్తుంది అనమాట. ఇది మీకు ఇది వారంటీ వచ్చేసి 5 years వారంటీ వస్తుంది. అంటే ట్రాక్టర్ మీరు కొన్నప్పటి నుంచి 5000 గంటలు కానీ 5 years కానీ మనం కన్సిడర్ చేస్తామంట. ఏదైతే ముందుగా మనం కన్సిడర్ చేస్తామో అవర్స్ కానీ ఇయర్స్ కానీ అది మాత్రమే మనం చేస్తాం. ఇది మీకు కాస్ట్ వచ్చేసి 6,42,600 రూపాయలు. మనకు వచ్చేసి క్రాప్స్ కి వచ్చేసి ఇంటర్ కల్టివేషన్ లో అంటే 3 అడుగులు ఇప్పుడు అరటి వేస్తారు కదా, అరటి బోధలు 5 అడుగులు వేస్తారు. మీకు 3 feet ఉన్న రోటావేటర్ 3 feet వేసుకుని ట్రాక్టర్ దీన్ని మీరు కల్టివేషన్ చేసుకోవచ్చు అనమాట. రెడ్ గ్రామ్ కానీ, అరటి కానీ, పొప్పాయి కానీ, దానిమ్మ కానీ, దానిమ్మలో స్ప్రేయింగ్ స్పెషలిస్ట్ అనమాట. ఇది మీకు 30 HP లో 1000 లీటర్ స్ప్రేయర్, బూమర్ అంటారు కదా, ఆ బూమర్ స్ప్రేయర్ 1000 లీటర్స్ 1200 రీపర్స్ 200 లీటర్స్ కూడా దీంతో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో 2 PTOలు ఉంటాయి. 540 RPM ఉంటుంది, 1000 RPM ఉంటుంది. దానివల్ల మీకు స్ప్రేయింగ్ అనేది స్పీడ్ గా ప్రెజర్ తో వస్తుంది అనమాట. దీని యొక్క యూజ్ వ్యవసాయదారులకు ఒక బెస్ట్ ట్రాక్టర్ అని చెప్తాను అనమాట. ఇది మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. అందులో ఇప్పుడు గవర్నమెంట్ దీనికి సబ్సిడీ కూడా ఇస్తుంది. మంచి సబ్సిడీ రాబోతుంది. 40% వరకు సబ్సిడీ వస్తుంది అనమాట. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే మీరు ఫాలో చేసుకోండి, మర్చిపోవద్దండి.